సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. పద అర్థం చూద్దాం రండి. సర్వకర్మాణి అన్ని కర్మలను మనసా సన్యస్య మనస్సులోనే విడిచిపెట్టి ఆస్తే ఉంటాడు, సుఖం సుఖంగా, వసి తనను నియంత్రించుకున్నవాడు, నవద్వారే పురే 9 ద్వారాలున్న శరీరంలో, దేహి ఆత్మ శరీరంలో ఉన్నవాడు, నా ఏవ కుర్వన్ అసలు చేయకుండా, నా కారయన్ చేయకుండా. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు కర్మయోగి యొక్క అంతర్గత స్థితిని విను. అతను బయట పని చేస్తున్నట్టు కనిపించినా లోపల అతను అన్ని కర్మలను వదిలేశాడు. మనస్సులోనే నేను చేస్తున్నాను అనే భావం లేదు. అందుకే అతను సుఖంగా ఉంటాడు. అర్జున, ఈ శరీరం ఒక నగరం లాంటిది. దానికి 9 ద్వారాలున్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, ఇలా ఈ దేహంలో ఉన్న ఆత్మ తాను కర్తను కాదని తెలుసుకున్నప్పుడు అతను కేవలం సాక్షిగా ఉంటాడు. చేస్తున్నట్లు కనిపించినా అతను చేయడం లేదు, చేయిస్తున్నట్టు కనిపించినా అతడు చేయడం లేదు. అర్జున, ఇదే నిజమైన అంతర్గత స్వేచ్ఛ అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.